Welcome back again. This is Uday. Watch Be the Dicky Government Jobs channel. Guys, ఈ రోజు ఇంకొక లేటెస్ట్ బ్యాంక్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వెరీ రీసెంట్ గా. జూనియర్ ఆఫీసర్ అండ్ బిజినెస్ ప్రమోటర్ ఆఫీసర్ రోల్స్ కి ప్రెజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ యొక్క రోల్ కి వాళ్ళు ఆఫర్ చేసే శాలరీ మనకి 7 lakhs మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందట. ఓకే, సో చాలా మంచి అప్డేట్ గైస్. ఇనిషియల్ గా 3 years మనకైతే కాంట్రాక్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ యాజ్ ఎ అసిస్టెంట్ మేనేజర్గా. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఇది పాన్ ఇండియా లొకేషన్స్కి ప్రెజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేయని ప్రొసెసర్ అంతా కూడా క్లియర్ కట్గా చూపిస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ మీకు గవర్నమెంట్, బ్యాంకు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో జాబ్స్ అన్నీ కావాల్స్తే ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్, మిస్ అవ్వద్దు. ఓకే, అండ్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క అఫీషియల్ పేజ్. మీరు ఒక పని చేయండి, మీకు కనుక ఓపెన్ అవ్వకపోతే మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేయండి, మీకు ప్రాపర్గా అయితే ఓపెన్ అవుతుంది. సో వేరే బ్రౌజర్లోని ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయదు గైస్. ఓకే, ఇంటర్నల్ ఎక్స్ప్లోరర్ అయితే మనకు ప్రాపర్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు బిజినెస్ ప్రమోటింగ్ ఆఫీసర్ ఆర్ జూనియర్ ఆఫీసర్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. మనకి అప్లికేషన్ 19th May నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బట్ వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసారు. ఓకే, ఏమేమి రెడీ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అన్ని కూడా ఇచ్చేసారు. సో దట్ మీకు నోటిఫికేషన్ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తే 19th May ఓకే అనుకుంటే మీరు అక్కడైతే అప్లై చేసుకోండి. ఓకే, మంచి అప్డేట్. సింపుల్ ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక PDF అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సౌత్ ఇండియన్ బ్యాంక్, ఇది ప్రీమియర్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీమియర్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ప్రెజెంట్ ఈ యొక్క ఆఫీసర్ అంటే జూనియర్ ఆఫీసర్ అండ్ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ రోల్కి ప్రెజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. మనకి 19th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 26th May వరకు ఉంటుంది అన్నమాట. 26th May కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఏజ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. యాజ్ ఆన్ 30th April 2025 కల్లా మీకు మ్యాక్సిమం 28 years మీకైతే ఉండాలట. సో SC ST క్యాండిడేట్స్కి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరికీ మనకి 28 years మనకి మ్యాక్సిమం ఉండాలి. మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అయితే చాలు. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు చేసి మీకు ఈ ఏజ్ క్రైటీరియా ఓకే అనుకుంటే మీరు ఒక పర్టికులర్ రోల్స్కి నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక చూడండి, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది మనకి చెప్పాలంటే ముందే చెప్పేస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అనేసి. జూనియర్ ఆఫీసర్ ఆర్ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్గా మీరైతే ఫస్ట్ సెలెక్ట్ అవుతారు. ఇది కొద్ది టార్గెట్ బేస్డ్ రోల్ గైస్. జనరల్గా బ్యాంక్ జాబ్ అన్ని కూడా ఇప్పుడు ప్రెజెంట్ టార్గెట్ బేస్డ్ రోల్సే ఉంటున్నాయి. సో టార్గెట్ బేస్డ్ రోల్ ఇది ఏంటంటే మనకి ఫస్ట్ మనకి 3 years కాంట్రాక్చువల్ రోల్లో ఉంటుంది మీకు. ఓకే, అప్పుడు కూడా ప్యాకేజ్ చాలా బాగుంటుంది అనుకోండి. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని యాజ్ ఎ అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోట్ చేయడం కోసం, సో బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ అంటే మేజర్గా మీకు పెర్ఫార్మెన్స్ మీదే ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ కానీ బెటర్గా ఉంటే మిమ్మల్ని అయితే కన్వర్ట్ చేస్తారు, లేకపోతే తీసేయచ్చు. ఆ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఇచ్చేసారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో దెర్ ఈస్ నో మ్యాండేటరీ సర్వీస్ పీరియడ్ అని కూడా మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకోండి. పోస్టింగ్ లొకేషన్ చూడండి, ఇక్కడ ఇచ్చారు ఎనీవేర్ ఇన్ ఇండియా యాజ్ పర్ ది బ్యాంక్స్ రిక్వైర్మెంట్ అని మెన్షన్ చేశారు. ఓకే, ఇది పాన్ ఇండియా లొకేషన్కి హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, శాలరీ అండ్ కాంపన్సేషన్ చాలా బాగుంది గైస్. చూడండి, టోటల్ CTCA మనకి 7 lakhs per annum మనకైతే ఇస్తున్నారు. ఇందులో మనకి NPS ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటాయి కనుక ప్రీమియం, నెక్స్ట్ వేరియబుల్ పే కూడా అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని టోటల్గా 7.44 lakhs per annum వీలైతే మనకైతే CTC ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ అని చెప్పచ్చు. దాంతోపాటుగా మనకి ఆఫీస్ డ్యూటీ ఎలవెన్స్ కవర్ అవుతుంది, ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఆ ఇన్సూరెన్స్ మనకి గ్రూప్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. అదర్ అలవెన్సెస్ చాలా ఉంటాయి, ఇంక్రిమెంట్స్ అన్ని కూడా మనకైతే ఉంటాయి అన్నమాట. ఓకే, మోడ్ ఆఫ్ సెలెక్షన్ అసలు ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అవుతే మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే వీలైతే క్వాలిఫై చేస్తారన్నమాట. పర్సనల్ ఇంటర్వ్యూ మీరు కనుక క్వాలిఫై అవుతే మీకు అయితే జాన్ బోర్డ్ అయితే చేస్తారని ఇచ్చారన్నమాట. ఓకే, సో ఇన్ మ్యాటర్స్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ అండ్ సెలెక్షన్ బ్యాంక్ డెసిషన్ విల్ బి ఫైనల్ అని కూడా మెన్షన్ చేస్తారు. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ జనరల్ కేటగిరీ పీపుల్కి ఏమో 500 rupees ఛార్జ్ చేస్తున్నారు. SC ST క్యాండిడేట్స్కి వచ్చేటికి 200 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పలేదు. పాన్ ఇండియా ఆపర్చునిటీ కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి 19th May నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్పటి నుంచే మనం ఫీజ్ డీటెయిల్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటే మీరు అక్కడ పే చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకా ఆ యొక్క అప్లై చేయడం కోసం మనం ఏమేమి రెడీ చేసుకుంటే మనకు ఫోటోగ్రాఫ్ అయితే రెడీ చేసుకోవాలి. సో స్కాన్ చేసుకొని దానికి ఒక డైమెన్షన్స్ అని కూడా ఇక్కడ చేస్తారు. చెక్ చేసుకోండి. దాంతోపాటు సిగ్నేచర్ ఒకటి రెడీ చేసుకోవాలి. దాని యొక్క డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. మీ యొక్క రెజ్యూమ్ ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలి గైస్. PDF ఫార్మాట్లోనే మరి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఫైల్ సైజ్ కూడా 1 MB
కన్నా తక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి పీడిఎఫ్ ఫార్మేట్లో. ఓకే, ఇక చూడండి గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్. మీకు ఎస్ఎస్సి ఆ 10th మార్క్ లిస్ట్ అడిగి ఉండాలి, గ్రాడ్యుయేషన్ సంబంధించిన మార్క్ లిస్ట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి గైస్, అన్ని కూడా సాఫ్ట్ కాపీస్. ఓకే, అవన్నీ మీరు అయితే అప్లోడ్ అయితే చేయాలని చెప్తున్నారు అనమాట. ఓకే, సో మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి వస్తుందో అదైతే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ తోటి ఏవైతే లాగిన్ అవుతారో దానికి మీకు ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే ఇస్తారు. ఫీజు కూడా ఆన్లైన్లోనే మీరు అయితే పే చేస్తారు. రూపే కార్డ్ అవ్వచ్చు, వీసా, మాస్టర్ కార్డ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ అన్ని కూడా ఉంటాయి. సో మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకా జనరల్ కండిషన్స్ అన్ని కూడా ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్లో టోటల్గా మనకి 4 పేజెస్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రాపర్ అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఇది ఒక పాన్ ఇండియా లొకేషన్. సో మేజర్గా మనకి సౌత్ ఇండియా బ్యాంక్ వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి తిరుసూర్, కేరళలో అయితే ఉంటుంది. చెక్ చేసుకోండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ లింక్ అంతా కూడా ఉంటుంది. 19th మే నుంచి మీరు అప్లై అయితే చేసుకోవాలి. చూసుకోండి, మంచి ప్యాకేజ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.